నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. నంద్యాల జిల్లా బనగనపల్లిలో పర్యటించి రైతులకు పట్టదారు పాస్బుక్లు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. గత పాలకులు చేసిన పాపాలు ప్రజల పాలిట శాపాలుగా మారాయని విమర్శ. రాష్ట్రంలో కూటమి పాలన విధానాలపై మండిపడ్డ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా చంద్రబాబు లోకేష్ పాలన కొనసాగుతుందని ధ్వజం. దక్షిణ కొరియాలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి సాధనతో కొనసాగుతున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పర్యటన. ఆంధ్రప్రదేశ్ ను నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దే దశగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని వెల్లడి. విశాఖ ఐటీ హిల్స్ 2లో అత్యంత ఘనంగా ప్రారంభమైన ఎన్టీటీ డేటా సెంటర్. ఎన్టీటీ నూతన భవనాన్ని ప్రారంభించిన విశాఖ ఎంపీ శ్రీ భరత్. గత పాలకులు చేసిన పాపాలు ప్రజల పాలిట శాపాలుగా మారాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో పర్యటించిన ఆయన రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసినట్లు ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం ఉండాలని, ప్రతి సమస్యకు పరిష్కారం చూపే బాధ్యత తనదని సీఎం స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా సెట్టిపల్లి, గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులోని 70 ఏళ్ల నాటి సమస్యలను పరిష్కరించామని, భూముల వివరాలన్నీ ప్రజల సమక్షంలోనే పొందుపరుస్తున్నామని తెలిపారు. దళారీ వ్యవస్థకు చోటు లేకుండా నేరుగా గ్రామ సభల్లోనే పాస్ పుస్తకాలను అందిస్తున్నామన్నారు. ₹1 కూడా అవినీతి లేకుండా చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 6,887 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి 29,04,000 పాస్ పుస్తకాలు పంపిణీ చేశామని, వీటిలోని QR కోడ్ల రికార్డులన్నీ స్పష్టంగా ఉంటాయని వివరించారు. అలాగే డోన్లో ఎన్నో ఏళ్లుగా వక్ఫ్ భూములు సాగు చేసుకుంటున్న 784 మంది రైతుల సమస్యను కూడా పరిష్కరించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వాళ్ళందరికీ కూడా బాధ్యత పెట్టాను. ఒక పక్క ప్రజలు ఆ రోజు మాకు ఓట్లేశారు. రాజకీయ పార్టీ నాయకులు వచ్చి, కార్యకర్తలు వచ్చి మీకందరికీ ఏం చేస్తాం చెప్పాం, పాలన ఎట్టుంటుందో స్పష్టంగా చెప్పాం. మీరు నమ్మి ఓట్లేసిన దానికి ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో శాశ్వత సమస్యల పరిష్కారం చేయడం, ఇంకో పక్క మిమ్మల్ని ఎప్పటికప్పుడు ముందుకు తీసుకుపోవడానికి అనేక కార్యక్రమాలకి నాంది పలుకుతున్నాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మనం రాయలసీమలో ఉన్నాం. ఇప్పుడే శబరి గారు చెప్పారు, ఒకప్పుడు రాయలసీమ రాళ్ల సీమ, నేను కూడా రాయలసీమ బిడ్డని ఈరోజు చెప్తున్నా మీకు. రాయలసీమ రాళ్ల సీమ కాదు, రాయలసీమ రతనాల సీమ. సీమ ఇప్పుడు రైజింగ్ రాయలసీమ. ఇంకో పక్క ఇటీవల కాలంలో మీరు చూస్తే అనేక పరిశ్రమలకు నాంది పలికాం. ఓర్వకల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ వస్తూ ఉంది, డ్రోన్ మ్యానుఫ్యాక్చర్ వస్తుంది. కడపలో కొప్పర్తిలో ఇంకొక ఇండస్ట్రియల్ టౌన్షిప్ వస్తూ ఉంది. దాన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తున్నాం. మొన్ననే మీరు చూస్తే ఆమ్కా, ఇది 5th జనరేషన్ ఫైటర్ జెట్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ మన పుట్టపర్తిలో వస్తుందంటే, మన రాయలసీమలో వస్తుందంటే అది రాయలసీమ సత్తా. విశాఖ ఐటీ హిల్ 2లోని ఇన్స్పైర్ ఎడ్జ్ బిల్డింగ్లో ప్రముఖ ఐటీ సంస్థ ఎన్టీటీ డేటా గ్రూప్ తన నూతన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ నూతన కార్యాలయాన్ని విశాఖ ఎంపీ శ్రీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పాటు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కృణాల్ పటేల్, సీఈఓ వెంకటరాజు, సిఎఫ్ఓ సాయి కృష్ణారెడ్డి, హెచ్ఆర్ హెడ్ తిరుమల రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీ భరత్ మాట్లాడుతూ ఎన్టీటీ డేటా బిజినెస్ సొల్యూషన్స్, దాని అనుబంధ సంస్థ ప్రువెంటెక్ సంయుక్తంగా ఇక్కడి నుండి సేవలు అందించడం విశాఖ ఐటీ రంగానికి శుభ పరిణామమన్నారు.
ప్రస్తుతం 300 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగుల సామర్థ్యంతో 2 షిఫ్ట్లో ప్రారంభమైన ఈ కార్యాలయం త్వరలోనే 3 షిఫ్ట్లో దాదాపు 900 మందికి ఉపాధి కల్పించనుందని తెలిపారు. గతంలో ఇన్ఫోసిస్ సంస్థకు మౌలిక వసతులు కల్పించి ప్రోత్సహించినట్లే ఎన్టీటీ డేటా సంస్థకు కూడా ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. సంస్థ తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తే ప్రభుత్వం తరపున భూమిని కూడా కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని ఎంపీ స్పష్టం చేశారు. ఇది కొద్ది రోజులుగా నేను ఈ గ్రూప్ ఎన్టీటీ డేటా గ్రూప్ లీడర్స్ తో టచ్ లో ఉన్నాము. విశాఖపట్నంలో వీళ్ళు ఇక్కడ ఆపరేషన్స్ పెట్టాలని నిర్ణయించడము, దాని తర్వాత ఇవాళ ఈ ఆపరేషన్స్ ప్రారంభించడానికి ఇక్కడ పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇవాళ ఇక్కడ మన ఐటీ హిల్ 2 అండి, హిల్ 2 ఇన్స్పైర్ ఎడ్జ్ అనే కంపెనీ మనకి అక్కడి నుంచి ఉంది. వాళ్ళ బిల్డింగ్ లో 2వ ఫ్లోర్ లో వీళ్ళు 300 ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కోసము ఇక్కడ స్పేస్ తయారు చేసుకుని 2 సబ్సిడరీస్ గా, ఒకటి ఎన్టీటీ డేటా బిజినెస్ సొల్యూషన్స్ అనేది వాళ్ళ ఇండియా ఆపరేషన్స్ లో ఒక ఆఫీస్ ఇక్కడ పెట్టారు. ఇంకోటి వాళ్ళ సబ్సిడరీ ప్రూవెన్ టెక్ అని అది కూడా పెట్టారు. సో ఎన్టీటీ బిజినెస్ సొల్యూషన్స్ ఇండియా ఎండి ఇక్కడ నా పక్కన కృణాల్ గారు ఉన్నారు. ఎన్టీటీ డేటా బిజినెస్ సొల్యూషన్స్ కి 5,000 మంది ఎంప్లాయీస్ ఇవాళ దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారు. అండ్ ఎన్టీటీ డేటాకి బిజినెస్ సొల్యూషన్స్ కాకుండా ఇంకా ఎన్నో వర్టికల్స్ ఉన్నాయి. ఇండియాలో మాత్రమే ఎన్టీటీ డేటాకి 40,000 మంది పనిచేస్తున్నారు. దాంట్లో బిజినెస్ సొల్యూషన్స్ అనే సబ్సిడరీలో 5,000 మంది పనిచేస్తున్నారు. బిజినెస్ సొల్యూషన్స్ లో ఈ ఫార్మా, లైఫ్ సైన్సెస్ లో ఫోకస్ చేయడానికి ప్రూవెన్ టెక్ అనే కంపెనీ ఇవాళ ఇక్కడ రాజు గారు ఆ కంపెనీని చూసుకుంటారు. సో ఇవాళ పైన 2వ ఫ్లోర్ లో ఏంటంటే సగము ఎన్టీటీ బిజినెస్ సొల్యూషన్స్, సగము ప్రూవెన్ టెక్ కంపెనీ 300 మంది ఎంప్లాయీస్ తో ప్రారంభిస్తున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన విద్యార్థి నేతల త్యాగాలను స్మరించుకుంటూ విద్యార్థి సమాజంలో దేశభక్తి, జాతీయ చైతన్యాన్ని పెంపొందించే లక్ష్యంతో 1949 జూలై 9న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆవిర్భవించిందని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఏబీవీపీ స్థాపన దినోత్సవం సందర్భంగా సంస్థ నాయకులకు, కార్యకర్తలకు, విద్యార్థులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవిర్భావం నుంచి ఏబీవీపీ విద్యార్థుల హక్కుల పరిరక్షణ, విద్యారంగ అభివృద్ధి, సామాజిక సేవలో విశిష్ట సేవలు అందిస్తూ విద్యార్థి శక్తిని దేశ నిర్మాణ శక్తిగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. జ్ఞానం, శీలం, ఏకత అనే ఆదర్శాలతో సంస్థ ముందుకు సాగుతుండడం అభినందనీయమని కొనియాడారు. విద్యార్థి శక్తి దేశ ప్రగతికి బలమైన పునాదిగా నిలుస్తూ విద్య, సేవ, సమాజాభివృద్ధి రంగాల్లో మరిన్ని విజయాలు సాధించాలని విష్ణువర్ధన్ రెడ్డి ఆకాంక్షించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఈ దేశంలో ప్రారంభించి స్వాతంత్రం తర్వాత ఈ దేశంలో విద్యార్థి యువతను జాగృతం చేసినటువంటి విద్యార్థి పరిషత్ నేడు జూలై 9న పుట్టినరోజు సంస్థాగత దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విద్యార్థి పరిషత్ ప్రేరణతో నాలాంటి అనేక మంది కార్యకర్తలు ఈరోజు సమాజంలో ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం, నూతన సమాజ నిర్మాణం కోసం, జాతి పునర్వైభవం కోసం పనిచేయడం ఒక స్ఫూర్తిదాయకమైనటువంటిది విషయం. ఈ సంస్థ అనేక మంది, లక్షలాది మంది కార్యకర్తలను తయారు చేసి కోట్ల మంది విద్యార్థులకు ప్రేరణ ఇచ్చింది. ఈ సందర్భంగా జ్ఞానం, శీలం, ఏకత అనే లక్ష్యంతో, జాతీయవాద ఆలోచనతో విద్యార్థి శక్తి, జాతీయ శక్తిని ముందుకు సాగుతున్నటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తుకు మరొకసారి ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భారత్ మాతా కీ జై. విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహారావు, రాష్ట్ర కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ డిమాండ్ చేశారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో 10 మంది కార్మికులు మృతి చెందారని చెప్పారు. ఇందుకు బాధ్యునిగా చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కుమారస్వామి నియమించిన దర్యాప్తు కమిటీ నివేదికను వెల్లడించామన్నారు. కమిటీ స్టీల్ ప్లాంట్లో 645 భద్రతా లోపాలను గుర్తించిందని, దీనిపై సంజాయిష్ను కూడా కోరినట్లు చెప్పారు. ఎల్జీ ఫార్మర్స్ ప్రమాదంలో డైరెక్టర్తో సహా 12 మందిని అరెస్ట్ చేసినట్లు, విశాఖ స్టీల్ సీఎండీని కూడా అరెస్ట్ చేయాలన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇకపై విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని నరసింగరావు కుమార్లు డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ అధికారులు దీని మీద రిపోర్ట్ ఇచ్చారు. 18 పేజీలు రిపోర్ట్ ఇచ్చారు. దీనిలో యాజమాన్యం పూర్తి వైఫల్యం ఉన్నది, నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగింది, క్రిమినల్ నెగ్లిజెన్స్ అనేది ఉన్నది అని స్పష్టంగా ఈ రిపోర్ట్లో ఇచ్చారు. దీనికి గత నెల 23వ తేదీ సంజాయిషి అడిగారు విశాఖ స్టీల్ ప్లాంట్. ఇంతవరకు వాళ్ళు ఎటువంటి సంజాయిషి ఇవ్వాల. దీనికి ముందు డిసెంబర్ 1వ తేదీ 2025న 645 లోపాలు ఉన్నాయని చూపిస్తూ 85 పేజీల కంప్లైంట్ దీన్ని స్టీల్ ప్లాంట్కి పంపించారు. దానికి సమాధానం ఇవ్వాల. కేంద్ర స్టీల్ శాఖ మంత్రి కుమారస్వామి, అలాగే కేంద్ర స్టీల్ మంత్రి శ్రీనివాస వర్మ, మన రాష్ట్రానికి చెందిన వారే వీరు. వారు కమిటీని వేశారు 3గురితో. ఆ కమిటీ ఎంతవరకు నివేదిక ఇవ్వాల. అంటే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నది అనే దానికి ఎంతకంటే చెప్పక్కర్లా. గత సంవత్సరం 13 ఫ్యాటల్ యాక్సిడెంట్స్, గత సంవత్సరం 2025లో ఫ్యాటల్ యాక్సిడెంట్స్ 12 సీరియస్ యాక్సిడెంట్స్. ఇందులో మీకు దాని కాపీ కూడా ఇస్తాము. ఎన్ని అడుగులు 65 మీటర్ల నుంచి, అంటే స్ట్రక్చర్స్ ఎంత బలహీనంగా ఉన్నాయంటే అక్కడ అడుగేస్తే అవి జారిపోతున్నాయి. అట్లా 65 మీటర్ల ఎత్తు నుంచి పడిపోయారు. అట్లాగే ఇది 30 మీటర్ల ఎత్తు నుంచి పడిపోయారు. ఇవన్నీ స్టీల్ ప్లాంట్. 2025 ఆర్టీఏ దీని కింద అధికారులు ఇచ్చినటువంటిది. వారు రిజిస్టర్ చేసిన కేసులు ఇవి. యజమానునికి కార్పొరేట్లకు అనుకూల విధానాలు. ఈ తప్పుడు విధానాలు విరమించుకోండి. ముందు ప్రాణాలు కాపాడండి. మనిషి ప్రాణం కంటే విలువైంది ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా చంద్రబాబు, లోకేష్ల నిరంకుశ పరిపాలన సాగుతుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ నందమూరి లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా కాకుండా చంద్రబాబు తెచ్చిన రూల్ ఆఫ్ ఫియర్ నడుస్తుందని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థను అధికార పార్టీ తమ జేబు సంస్థగా మార్చుకుందని, పోలీస్ స్టేషన్కు వెళ్తే ప్రాణాలతో తిరిగి వస్తామన్న నమ్మకం ప్రజల్లో లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే జర్నలిస్టులు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. రైతులు రోడ్లపైకి వచ్చి పంటలు పారబోసి ఏడుస్తున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అవినీతిలో ఏపీ నెంబర్ 1 స్థానంలో నిలిచిందని విమర్శించారు. దావోస్ పర్యటనల పేరిట తండ్రి కొడుకులు తెచ్చిన పెట్టుబడులు శూన్యమన్నారు. వైఎస్ జగన్ స్వర్ణయుగ పరిపాలనలో నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విద్యను తెచ్చి పేద విద్యార్థులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా రాష్ట్రాన్ని చీలికలు పీలికలు చేసి పడేస్తా ఉన్నారు. అభివృద్ధిని ఆమడ దూరం తీసుకెళ్లి వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఎక్కడ చూసినా ప్రజల్లో ఒక బాధ, దుఃఖం, ఏడుపులు. ఎవరన్నా చూడండి, రాష్ట్రంలో ఏ వర్గానన్నా తీసుకోండి, రైతులు చూస్తే అల్లాడిపోతున్నారు. రోడ్డు మీదకి వచ్చి పంటలన్నీ పారబోసి రోడ్ల మీద వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. అదేవిధంగా కార్మికులు చూస్తే వాళ్ళ హక్కులు లేవు, వాళ్ళకి సంబంధించినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని అట్లా ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పేశారు, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూస్తేనేమో మామూలు వర్గాలు కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హామీలు ఇచ్చి కూడా ఇవ్వకుండా వాళ్ళని ఏడిపిస్తున్నారు. మరి ఎవరికి కూడా ఏ విధంగా, అలాగే ఉద్యోగస్తులు, ఏ ఉద్యోగస్తులైతే ఈ ప్రభుత్వానికి గత ఎన్నికల్లో మరి సహకారం అందించారో ఆ ఉద్యోగస్తులు కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఏ వర్గాన్ని ప్రభుత్వం సాటిస్ఫై చేయగలిగింది? ఏ వర్గాన్ని తృప్తిపరచగలిగింది? ఎక్కడ చూసినా ఒక చీకటిమయం అంధకారంలోకి ఆంధ్రప్రదేశ్ నెట్టేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 78వ ఆవిర్భావ దినోత్సవం మరియు జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ నగరంలో విద్యార్థులు భారీ శోభయాత్ర నిర్వహించారు. ఏబీవీపీ విశాఖ విభాగ్ కన్వీనర్ ఉమ్మడి నితిన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నగరంలోని ఆర్కే బీచ్ వద్ద గల కాళీమాత ఆలయం నుండి
ఈ భారీ ర్యాలీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ దేశంలో విద్యారంగ అభివృద్ధి, జాతీయ సమైక్యత, విద్యార్థుల హక్కుల పరిరక్షణ ధ్యేయంగా దశాబ్దాలుగా ఏబీవీపీ పోరాడుతుందని గుర్తు చేశారు. జ్ఞానం, శీలం, ఏకత అనే నినాదాలతో విద్యార్థి శక్తిని దేశ నిర్మాణ శక్తిగా తీర్చిదిద్దడంలో ఏబీవీపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. జాతీయ చైతన్యాన్ని రగిలిస్తూ సాగిన ఈ శోభయాత్రలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏదైతే జూలై 9 ఏబీవీపీ 78వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏదైతే దాన్ని జాతీయ విద్యార్థి దినోత్సవంగా ఈరోజు ఈ దేశంలో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఈరోజు విశాఖపట్నం బీచ్ రోడ్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ శోభయాత్ర వేల మంది విద్యార్థులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ దేశ చరిత్రలో ఏబీవీపీ చెరగని ముద్ర వేసింది. ఏదైతే 1949 జూలై 9లో ఢిల్లీ యూనివర్సిటీలో 4 విద్యార్థులతో మొదలైన ఏబీవీపీ ఈరోజు దేశవ్యాప్తంగా 70 లక్షల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఎదిగింది. ఆర్టికల్ 370 నుంచి మొన్న చికెన్ నెక్ ఏదైతే బంగ్లాదేశ్ బోర్డర్లో ఉన్న చికెన్ నెక్ ప్రాంతం వరకు కూడా ఏబీవీపీ యొక్క ఉద్యమ ఫలితం ద్వారా ఈరోజు ఈ దేశంలో ఎన్నో సంస్కరణలకు, అలానే విద్యార్థి సమస్యలపై పోరాటాలకు, ఫీజు రీఎంబర్స్మెంట్లకు, అలానే ఈ దేశంలో ఏబీవీపీ ఎన్నో రకాల కార్యక్రమాలకు చేపట్టింది. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగమా లేక నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగమా నడుస్తుందా అని వ్యక్తులు ప్రశ్నించారు. పౌర గ్రంథాలయంలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నగర అధ్యక్షుడు బాజీనాయుడు ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వైసీపీ ఎంపీ గుల్ల బాబురావు, లీగల్ సెల్ రాష్ట్ర ప్రతినిధి పాక సత్యనారాయణ పాల్గొని ప్రస్తుతం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఎండగట్టారు. రాష్ట్రంలో లాకప్ మరణాలు, మహిళలపై దాడులు, భూ కుంభకోణాలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కుట్రలు పెరిగిపోయాయని, వీటిపై మేధావులు మౌనం వీడి పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, వివిధ ప్రజా సంఘాల నేతలు, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ డిఫరెంట్ పార్టీస్, డిఫరెంట్ పర్సనాలిటీస్ మధ్య రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. నన్ను కూడా దానికి పిలవటం జరిగింది. నేను ముఖ్యంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి అనేక తప్పుల్ని నేను బయటికి తీస్తున్నాను. ముఖ్యంగా వీళ్ళ పరిపాలన బ్రిటిష్ పరిపాలన మించి రాజరిక పరిపాలన నాకు గుర్తుకొస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కళ్ళున్న ధృతరాష్ట్రుడిలాగా ఆయన పనిచేస్తున్నారు. కానీ కనీసం ఈ యొక్క పరిపాలనలో అసలు ఏం జరుగుతుంది, ప్రజలకి ఏం కోల్పోతున్నారు, ప్రజలు ఏమి అడుగుతున్నారు అనే విషయాల్ని పట్టించుకునేటువంటి ఏమాత్రం కూడా ఆయనకి తీరుబడి లేదు. ఎంతవరకు కూడా కార్పొరేట్ వర్గాలకి ఇండస్ట్రీస్ తీసుకురావటం, లేకపోతే ఇండస్ట్రీస్ వాళ్ళకి కార్పొరేట్ వర్గాలకి దోచిపెట్టడం, అలాగే క్యాపిటల్ ఫార్మేషన్ అమరావతిలో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ అవినీతి చేయటం, ఈ రకమైనటువంటి పద్ధతులు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి మేలు చేయవు. ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ఒక్క హామీ కూడా తూచా తప్పుకోకుండా 100% ఏ హామీని కూడా ఆయన అమలు పరచలేకపోతున్నారు. రాష్ట్ర లీగల్ సెల్లో అలాగే జిల్లా లీగల్ సెల్ తరఫున భారత రాజ్యాంగం అమలవుతుందా, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్న దాని మీద చర్చ మరియు ముఖ్య అతిథి మా రాజ్యసభ సభ్యులు ఆత్మీయులు గొల్లబాబురావు గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి మంత్రి రాజశేఖర గారు అనేక మంది రావడం జరిగింది. దీన్ని మేము ఎందుకంటే ఈ సబ్జెక్ట్ తీసుకుంటాం, రాష్ట్రంలో శాంతి భద్రతలో పూర్తిగా కరువు అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దేందుకు స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా నారా లోకేష్ వివిధ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ దేశ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్స్ ఉప మంత్రి కామ్చన్ కంగ్తో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ 2029 నాటికి ఏపీలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామని, యువతను ఫ్యూచర్ స్కిల్ వర్క్ ఫోర్స్గా మార్చేందుకు కొరియా విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు ఉమ్మడి భాగస్వామ్యంతో ముందుకు రావాలని కోరారు. ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, సెమీ కండక్టర్లు, నౌక నిర్మాణ రంగాలలో సాంకేతిక పరిజ్ఞాన బదిలీతో పాటు కొరియా కంపెనీల కోసం ఏపీలో ప్రత్యేకంగా కొరియా పారిశ్రామిక పార్కును భూమి, ప్రత్యేక సదుపాయాలతో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో రాబోయే 10 గిగావాట్ల డేటా సెంటర్ మౌలిక సదుపాయాల కల్పనలోనూ, కొత్తగా వస్తున్న గ్రీన్ఫీల్డ్ పోర్టులు, విమానాశ్రయాల నిర్మాణంలోనూ కొరియన్ దిగ్గజ సంస్థలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే గ్రీన్ ఎనర్జీ రంగంలో 2030 నాటికి 166 గిగావాట్ల సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. విజయనగరం జిల్లాలో ఈ నెల 11లోగా విత్తనాల పంపిణీని 100% పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుండి వ్యవసాయ పరిస్థితులు, మిషన్ హార్టివిజన్ అమలుపై క్షేత్రస్థాయి అధికారులతో ఆయన మీడియా కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాగుకు సిద్ధమవుతున్న రైతులకు రద్దీ లేకుండా ముందస్తుగానే ఆర్బీకేల ద్వారా ఎరువులను పంపిణీ చేయాలన్నారు. అర్హులైన రైతులందరికీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వర్తించేలా విస్తృత అవగాహన కల్పించాలని, పత్తికి జూలై 15, మొక్కజొన్నకు జూలై 31, వరికి ఆగస్టు 31 వరకు గడువు ఉందని తెలిపారు. అలాగే మిషన్ హార్టివిజన్ కింద ఖరీఫ్లో 6000 ఎకరాలతో ఉద్యాన పంటల సాగు లక్ష్యాన్ని సాధించాలని, ఇందుకోసం కొత్త బోర్లకు వెంటనే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. నీటి వసతి ఉన్న రైతులకు ఏపీఎంఏపీ ద్వారా 90% రాయితీతో డ్రిప్, స్ప్రింక్లర్లు అందించాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీవీటీ రామారావు, ఉద్యాన శాఖ డీడీ చిట్టిబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన విద్యాలయ నిర్వహణ కమిటీ సమావేశం గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సయబ్ ఆలం విద్యార్థుల చేరిక, ఉత్తీర్ణత, క్రీడలు, పీఎం శ్రీ యాక్టివిటీస్తో పాటు సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన తాగునీటి ప్లాంట్ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్కు వివరించారు. విద్యార్థుల ఉత్తీర్ణతపై ప్రత్యేకంగా ఆరా తీసిన కలెక్టర్ జేఈఈ, బిడ్సెట్, ఎంసెట్, నీట్ వంటి పోటీ పరీక్షలో సాధించిన ఫలితాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యాలయం ప్రవేశ ద్వారం వద్ద మొక్కలు నాటాలని, విద్యార్థుల ఆరోగ్యం కోసం ప్రతి నెల మెడికల్ ఆఫీసర్తో తనిఖీలు నిర్వహించాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. అలాగే నగర ప్రాంతం నుండి విద్యార్థుల సౌకర్యం ఉదయం, సాయంత్రం వేళల్లో ఆర్టీసీ బస్సు సర్వీసులను నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశం అనంతరం కలెక్టర్ తరగతి గదులను, మరుగుదొడ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 11వ తరగతి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి చేత పాఠాలు చెప్పించి తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండ్యా, డిఈఓ ఏ రవిబాబు, డిఎంహెచ్ఓ డాక్టర్ కె అనిత, పిఎంసి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. New things, interacting with people helps us access new technologies. Very good. We have many facilities here, like we can use PPTs and manage analysis and we can get resources like notes. We have whiteboard facility also, and in this we have many graphs like solar system. Even it includes solar system graphs and solar system diagrams of solar system. In learning purpose, you can use YouTube also, and we are having many apps also. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత విశాఖ ఎయిర్పోర్ట్ను మూసివేయకుండా దానిని డొమెస్టిక్ ఎయిర్పోర్టుగా కొనసాగించే బాధ్యత విశాఖ జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు తీసుకోవాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యాలయం ఏచిరి భవనంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి కృష్ణారావుతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ
60 ఏళ్ల కనఖ్యాతి కలిగిన వైజాగ్ ఎయిర్పోర్ట్ను జీఎంఆర్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మూసివేయాలని చూడటం దారుణమన్నారు. దీనివల్ల వేలాది మంది ఉపాధి కోల్పోవడంతో పాటు పర్యాటక రవాణా రంగాలు దెబ్బతింటాయని, ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, గణబాబు, పంచకర్ల రమేష్ బాబు, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ యాదవ్, వెలగపూడి రామకృష్ణలకు ప్రజల పట్ల బాధ్యత లేదని ప్రశ్నించారు. ఎయిర్పోర్ట్ను డొమెస్టిక్ విమానాశ్రయంగా కొనసాగిస్తూ జాతీయ సర్వీసులను యథాతథంగా నడపాలని, భోగాపురంను అంతర్జాతీయ సర్వీసులకు మాత్రమే వాడాలని డిమాండ్ చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభమైన వెంటనే 60 సంవత్సరాలు ఖ్యాతిగాంచినటువంటి వైజాగ్ ఎయిర్పోర్ట్ని మూసివేయడం కోసం సిద్ధపడతా ఉన్నారు. ఎన్నికల ముందు వీరు హామీ ఇచ్చింది మాది డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో మేమే ఉన్నాం, రాష్ట్రంలో మేమే ఉన్నాం, విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయి నగరంగా దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పని ప్రకటించారు. అభివృద్ధి అంటే ఏమిటి? ఉన్న ఎయిర్పోర్ట్ని మూసేయడమా? వేలాది మంది ఉపాధిని, పర్యాటక రంగాన్ని, రవాణా రంగాన్ని, హోటల్ రంగాన్ని ధ్వంసం చేయడమా? ప్రజలకి 4 రెట్లు ప్రయాణ సమయాన్ని అదనంగా భారం వేయడమా? రవాణా ఖర్చుల కోసం, భోగాపురం ఎయిర్పోర్ట్ సర్వీసుల కోసం 10 రెట్లు అదనపు ఫీజులు వసూలు చేయడమా? ఓ ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్ట్ని మూసేసి జిఎంఆర్కి సేవ చేయడమా? ప్రజలకి ఉన్న సదుపాయాల్ని తొలగించి కష్టాల పాలు చేయడమా? ఇదేనా అభివృద్ధి అని చెప్పని మేము కూటమి పాలకుల్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇటువంటి అభివృద్ధి ప్రజలు కోరుకోలేదు. ఈ విశాఖపట్నం జిల్లాకు సంబంధించి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళకి బాధ్యత లేదని చెప్పి అడుగుతున్నాం. ఉన్న ఎయిర్పోర్ట్ని మూసేసి 25 లక్షల మంది ప్రజానీకాన్ని అష్టకష్టాలు పాలు చేసే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంటే దాన్ని నిరూపించాలి కదా, ఆపాలి కదా. మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలపక్షం నిలవాలి కదా. ముస్లిం మైనారిటీ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన విజయవాడ 1 టౌన్ షాదీఖానాలో మెగా జాబ్ మేళా నిర్వహించినట్లు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు నజీర్ వెల్లడించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లింల పక్షపాతి అన్నారు. కూటమి ప్రభుత్వం సహకారంతో నిర్వహిస్తున్న ఈ మేళా ద్వారా సుమారు 2500 నుండి 3000 మంది యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ జాబ్ మేళాలో దాదాపు 60 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అబ్దుల్ హనీఫ్, షేక్ రమ్తుల్లా, మహమ్మద్ గౌస్, అబ్దుల్ సలీం, షేక్ మహమ్మద్ సుబానీ, షేక్ బాషా, ఎస్కే రఫీ, షుబాన్ అలీ తదితర ముస్లిం లీడర్లు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. వారానికి మా అపార్ట్మెంట్ ఉంది, వారానికి 2 రోజులు వస్తాడు. ఆ రిజిస్టర్లో ఏమైనా కంప్లైంట్లు ఉంటే ఆ ఇళ్లలో చేసుకుని వెళ్ళిపోతాడు. మిగతా 5 రోజులు బయట చేసుకుంటాడు. నేను అందుకే మీ ద్వారా యావత్ ఉత్తరాంధ్ర మైనార్టీ పిల్లలందరికీ అంటున్నా, ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింల పక్షపాతి, నారా లోకేష్ గారు ముస్లింల పక్షపాతి. ముస్లింలకి కేవలం చదువు చెప్పించడం కాదు, ఉద్యోగాలు ఇప్పించడంలో కూడా ఈ ప్రభుత్వం, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఉందని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఈ యొక్క నేను అదే అంటున్నా, ఈ 250 మందిలో ఎవరన్నా నీట్ అంటే డాక్టర్ అవడానికి ఎగ్జామ్, జేఈ కానీ, ఐఐటి కానీ, ఎంసెట్ అయితే ఇంజనీర్ అవడం. సంవత్సరానికి 250 మందిలో 25 మంది డాక్టర్లు, 25 మంది మంచి ఇంజనీర్లు వస్తే ఈ దేశానికి ఎంత సంపద అండి, ఈ రాష్ట్రానికి ఎంత సంపద అండి.
బులెటిన్ ముగిస్తున్న హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల జిల్లా బనగనపల్లిలో పర్యటించి రైతులకు పట్టదారు పాస్బుక్లు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. గత పాలకులు చేసిన పాపాలు ప్రజల పాలిట శాపాలుగా మారాయని విమర్శ. రాష్ట్రంలో కూటమి పాలన విధానాలపై మండిపడ్డ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా చంద్రబాబు లోకేష్ పాలన కొనసాగుతుందని ధ్వజం. దక్షిణ కొరియాలో పెట్టుబడులు పారిశ్రామిక అభివృద్ధి సాధనతో కొనసాగుతున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పర్యటన. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దే దశగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని వెల్లడి. విశాఖ ఐటీ హిల్స్ 2లో అత్యంత ఘనంగా ప్రారంభమైన ఎన్టీటీ డేటా సెంటర్. ఎన్టీటీ నూతన భవనాన్ని ప్రారంభించిన విశాఖ ఎంపీ శ్రీ భరత్. ఈనాటి బులెటిన్ ఇంతతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.